ఇవాళ నేను ఎవరితో నాకు తెలుసా ఎస్ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అందులో పెద్ద కనిపించదు. నిన్ను రోజు చేయడానికి ఇవాళ వీడియో తీస్తున్నాను నేను. అయితే వర్షం స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. తిండి ముఖ్యం బిగులు ఎక్కడికైనా సరే. మంచి మంచి కట్టుబాట్లు సార్. 5 minutes లో వచ్చేసాం. 100 రూపీస్ తీసుకున్నాడు మన ఇద్దరి దగ్గర. దట్ ఇస్ టూ మచ్ కదా. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు లేదు నాకు ఏరో పెట్రోల్ ఇదే. సిగ్గుపడుతున్నావా? బ్లషింగా? చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రూపా ముగ్గళ్ళ. ఇవాళ నేను ఎవరితో నాకు తెలుసా ఎస్ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఆఫ్టర్ ఏజెస్ ఐఎమ్ సో సారీ గాయ్స్. ఎస్ ఐ నో వీడియో పెట్టడానికి చాలా లేట్ అయింది, బట్ ఇక్కడ నుంచి అయినా రెగ్యులర్ గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. మనతో పాటు ఎవరున్నారో చూసారా? ఎవరు చెప్పండి? మీకు తెలుసు కదా నిఖిత. సో బ్రహ్మముడిలో చేస్తుంది కదా, ఏంటి నీ క్యారెక్టర్ పేరు? అనామికగా చేస్తుంది కదా. సో తనతో పాటు వచ్చేసారు అనమాట. మేము ఆల్రెడీ మౌన పోరాటం సీరియల్ లో కూడా చేస్తున్నాము. అందులో పెద్ద కనిపించదు. ఓకే, ఎనీవేస్ దాన్ని ఎక్కువ గుర్తుపడుతున్నారు బయట. మెరుపు తీగ అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది, అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది అనమాట. సో వచ్చినప్పుడు కూడా డైలాగ్స్ ఉండవు కదా ఎక్కువ. అంటే అది మెరుపు తీగలు ఎలా వస్తాయి? నిన్ను రోజు చేయడానికి ఇవాళ వీడియో తీస్తున్నాను నేను. నీ ఇన్నర్ వాయిస్ ఏంటి చెప్పవే ఇప్పుడు? ఎందుకే తాడి చెట్లో పెరిగావు? చూడండి గైస్, ఎంత తాడిలాగా చెట్టులో పెరిగానా. తిను పెరగడం నువ్వే పెరిగావు, ఎలా పడితే అలా పెరిగావు అంతా ఆకాశంలోకి. ఏంటి సీక్రెట్? ఓకే, కమ్ దిస్ సైడ్. సో గాయ్స్, మేము ఇప్పుడు ఎక్కడ ఉన్నాం తెలుసా? అది రూపా చెప్తుంది, రూపానే చెప్తుంది. బికాస్ రూపాతోనే ఆ పంచాయతీ అయింది కాబట్టి. ఎందుకంటే మేము మెట్రోలో యాక్చువల్లీ ఇందాక వీడియో తీసామన్నమాట. చిన్న క్లిప్ తీసాను అంతే దీని వాకింగ్ ది. ఈలోగా సెక్యూరిటీ వాళ్ళు ఒక అతను వచ్చేసి అతని వీడియోలోకి వచ్చేసి నన్ను వీడియో తీస్తున్నారు అని పెద్ద రచ్చ చేశాడు. నాకు నచ్చలేదు ఇది, నాకెందుకు. వెంటనే ఇంకొకటి వచ్చేసి ఓ పెద్ద ఫైట్ వేసుకుంటున్నాడు అనమాట. అసలు వీడియో తీయకూడదు కదా అంటే డిలీట్ చేశాను రా బాబోయ్ అన్నా సరే. అసలు ఎందుకు తీసారు అంటాడు. డిలీట్ చేశాను అని చెప్పకి ఇదేం చెప్పాలి? ఇవన్నీ ఎందుకు జరిగింది తెలుసా? మీ వల్ల బ్లాగ్ స్టార్ట్ చేసింది కాబట్టి. పాపం ఫీల్ అయినట్టున్నారు. యా, యాక్చువల్లీ స్టార్ట్ చేసిన ప్రతిసారి ఏమో అవుతుంది. ఇప్పుడు కూడా ఇంటి నుంచి వచ్చే ముందు అనుకుంటూ ఉన్నాను ఏమైనా అవుతుందేమో అని చెప్పి. సర్లే సోదెందుకులే గానీ. సో ఇప్పుడైతే మేము చార్మినార్ దగ్గర ఉన్నాము. చార్మినార్ దగ్గర లేము, చార్మినార్ దగ్గరికి వెళ్ళాలి. దగ్గరలో ఉన్నాము, కొంచెం వెళ్తే అప్పుడు చార్మినార్ వచ్చేస్తుంది. ఎందుకు వచ్చాం చార్మినార్ కి మనం? ఒకటా రెండా ఎన్ని ఐటమ్స్ ఉంటాయి చార్మినార్ లో. సో అన్ని షాపింగ్ చేయాలని వచ్చామన్నమాట. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో గాయస్, మేమైతే ఆటో ఎక్కడానికి వెళ్తున్నాము. అయితే వర్షం స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. అందుకే రోడ్ల మీద నడవడం కూడా నేర్చుకోవాలి. సో వర్షం స్టార్ట్ అయిపోయింది, ఏమవుతుందో ఏంటో అర్థం కావట్లేదు. ఆటోకి ఎక్కిస్తామని చెప్పి తీసుకెళ్తున్నాడు, బట్ ఎలా ఉందంటే చార్మినార్ వరకు నడిపించుకుంటూ తీసుకెళ్లేలాగా నాకు అనిపిస్తుంది. మమ్మల్ని చార్మినార్ వరకు పాదయాత్రలో నడిపించుకొని తీసుకెళ్తున్నారు అతను. ఏం అర్థం కావట్లేదు. సర్లే. సో గాయ్స్, ఫైనల్లీ మేమైతే ఆటోలో ఎక్కి కూర్చున్నాము. సగం దూరం అయితే నడుచుకుంటూనే వచ్చినట్టు అనిపించింది నాకైతే. ఏంటిది? చాక్లెట్. తిండి ముఖ్యం బిగులు ఎక్కడికైనా సరే. మంచి మంచి కట్టుబాట్లు సార్. నేను కూడా తెచ్చాను. ఏదో తినేసావు మొత్తం? నీకు లేస్ ఇచ్చాను కదా. లేస్ ఇవ్వలేదు, ఇందాక కూర్చొని ఇచ్చావు. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను కూడా క్యారీ చేశాను. ఎలా ఉంది ఆటో జర్నీ? తిప్పుతున్నారు ఇలా. ట్రాఫిక్ మాత్రం భయంకరంగా ఉంది. ఒకవేళ మనం కార్లో వచ్చుంటే ఏమయ్యే పరిస్థితి?
కార్లో వస్తుంటే కార్లోనే కూర్చొని వెళ్ళేవాళ్ళం మళ్ళీ వెళ్ళేవాళ్ళం అంటావా అక్కడ అయిపోయేవాళ్ళం అంటావా చార్మినార్కి కాదు రిటర్న్ ఇంటికి వెళ్ళేవాళ్ళం దట్ట ఐ థింక్ వాటో వాట్ అందుకని మనం ఆ పని చేసుకుంటూ ఆటోలో మెట్రోలో వెళ్తున్నాం అనమాట. దీన్నైతే దారి పొడుగంతా సెల్ఫీ 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 అని ఆపుతూనే ఉంది. కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తుంది కాదు, పట్టించుకోండి. నిజంగా ఆపారా లేదా? మళ్ళీ ఏమని తెలుసా, నన్ను వీడియో తీ అని చెప్పి చెప్తుంది. వాళ్ళందరూ సెల్ఫీ దిగుతుంది, వీడియో తీ పట్టు పట్టు అంటుంది. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత మార్కెట్ లో నెక్స్ట్ వీడియో నడుస్తున్నాను గాయస్. ఏంటది పైన అది కనపడే. సో ఇలా ఉంది ఇక్కడ హడావిడి చార్మినార్ లో. సో వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది, చాలా ఎక్కువ వర్షం పడుతుంది. ఎలా ఉంటుందో ఏంటో మా షాపింగ్ తెలీదు. యాక్చువల్లీ 5 minutes లో వచ్చేసాము. 100 రూపీస్ తీసుకున్నాడు. తెలియని వాళ్ళు ఎవరైనా వస్తే ఇలాగే మోసం చేస్తారు. సో ఏంటి రూపాయి బాధ ఏంటి? 5 minutes లో వచ్చేసాం, 100 రూపీస్ తీసుకున్నాడు మన ఇద్దరి దగ్గర. దట్ ఈస్ టూ మచ్ కదా. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. 100 రూపాయలు తీసుకున్నాడంట. 20 రూపాయలు రావచ్చు. యూ షుడ్ వాల్యూ మనీ. నేనేం కాదనట్లేదే, నా బాధ అని చెప్తున్నావు వాళ్ళకి, నా గురించి నెగిటివ్ గా. రూపాయి సజెషన్ తీసుకోండి, 100 రూపీస్ అయితే ఇవ్వద్దు. కారం స్టార్ట్ చేసేసింది నిఖిత. మీటర్ ఎంత? రండి 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 దయచేయండి. నాకు సంక్రాంతి ఆఫర్ తెలుసు, మళ్ళీ ఉగాది ఆఫర్ తెలుసు. ఈ సండే ఆఫర్, మండే ఆఫర్ ఏంటి? ఎస్, ఓన్లీ చార్మినార్ లో మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. ఏ సారీ బాగుంది కదా, నైస్ రెడ్ కలర్. బాగుంటాయి, అన్ని బాగుంటాయి. డబ్బులే బాగోవా? ఇక్కడ చాలా అరాచకంగా ఉన్నారు ఫ్రెండ్స్. ఇప్పుడే ఒకడు గుద్దుకుంటూ వెళ్ళిపోయాడు. ఏంటి అలా చూస్తున్నావు? దయ్యం ఏమైనా పట్టిందా ఏంటి చార్మినార్ లో నీకు? ఏంటిది స్వీట్? ఏం స్వీట్? అమ్మ గుద్దేస్తాడు. ఆటో. ఈ జ్యువెలరీ ఉంది ఇక్కడ, నైస్. బానే ఉన్నట్టుంది కానీ వర్షం పడుతుంది గట్టిగా. బట్ బాగుంది కదా. హౌ డు యూ ఫీల్? ఎప్పుడు కార్లో తిరిగి ఇప్పుడు లేదు, నాకు ఏదో పెట్రోల్స్ ఇదే. అదే కొంచెం బాగుంటదని చెప్పానులే అలా. ఎక్కడ ఏ స్ట్రీట్ ఉంటుందా, ఏ స్ట్రీట్ లో షాపింగ్ చేద్దామా, ఇదే మా పని. ఇవేవో ఉన్నాయి ఇక్కడ. నిఖిత, నాకు పీచ్ మిఠాయి కావాలి, కొనిపించవా? డబ్బులు లేవు గాయ్స్. నిఖిత 10 రూపీస్. నిఖిత 10 రూపాయలు కూడా లేదు. కావాలి నాకు. 10 రూపాయలు కూడా లేదు నా దగ్గర. ఏం కొనిపించట్లేదు ఫ్రెండ్స్, అన్ని కొనిపిస్తా అని చెప్పి తీసుకొచ్చాను. రోడ్డు మీద కడిగేస్తున్నాడు హ్యాండ్స్. అనుకున్నాం కదా అది బుర్రా భూత. అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. భయంకరంగా వర్షం పడుతుంది. ఫైనల్లీ ఇక్కడ షెల్టర్ తీసుకుంటున్నాం. అబ్బా సాయిరామ్, ఇదంతా నీ వల్ల. 4 o'clock రమ్మని చెప్పాను. చూడండి గైస్, వద్దు ఇలాంటి ఫీల్ నాకు వద్దు. సారీ, వద్దు. చూసారా, చూడండి ఎలా తడిచిపోయానో. మీకు కనపడుతుందో లేదో తెలీదు. చూడండి, కనిపిస్తుందా? అంత భయంకరంగా తడిచిపోయింది. సో భయంకరంగా వర్షం పడుతుంది అనమాట. ఇంకా తగ్గలేదు, ఎప్పుడు తగ్గుతుందో ఏంటో తెలియదు. మా షాపింగ్ ఏమవుతుందో అక్కడ సేమ్ అనిపించట్లేదు కూడా. వెనకాల ఎవరు ఇలా ట్రై చేసుకోవాలి ఆలోచిస్తున్నాను ఇప్పుడు నేను. వేరే ఏం ఆలోచించట్లేదా? ఓకే, అదే అండి, అదే ఫాలో చేయండి. ఫాలోవర్స్ తక్కువ ఉన్నారు మాకు. ఒక ఫాలోవర్ పెరిగారు నీకు నిఖిత.
ఓకే నైస్. సిగ్గుపడుతున్నావా? బ్లషింగా? చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ పర్పస్ మీద వచ్చావు నువ్వు చార్మినార్ కి. వచ్చిన వాళ్ళందరికీ నిఖితా చౌదరి నా ఇక్కడ ఐడి చాలా మంది ఉంటారు, చాలా మంది అడుగుతారు, మనకి చాలా ఫాలోవర్స్ పెరుగుతారు. మీకు కూడా ఎవరికైనా అవసరం ఉంటే చార్మినార్ ఇదొక వాట్ విజన్, వాట్ థాట్. మంచి టిప్ గైస్, మీరు కూడా యూటిలైజ్ చేసుకోండి. వచ్చిన వాళ్ళందరికీ మీరే చెప్పండి నాకు ఒక ఇన్స్టా ఉంది, ఆ ఐడి ఫాలో అవ్వండి అని. చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చాం గైస్. ఎలా అయినా సరే షాపింగ్ చేయాలి, చార్మినార్ లో వీడియో తీయాలి, అది ఇది అని చెప్పి. వర్షం చూస్తే అసలు ఆగట్లేదు, మునిగిపోతున్నాం గాయస్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. భయంకరంగా పడుతుంది వర్షం. కొంచెం ముందు రావే అని చెప్పాను దీనికి, ఇదే లేట్ చేసింది అంతా దీని వల్లే. ఈ క్రెడిట్ అంతా నాకే. Emotional damage. ఎంత మంచిగా సిగ్గుందా? వర్షంలో తీసుకొచ్చి మంచిగా వర్షంలో ఎంత మంచిగా వర్షంలో తీసుకొచ్చి వర్షాన్ని చూపిస్తున్నావా? ఇంట్లో నుంచి చూడలేమా వర్షాన్ని? ఇప్పుడు మాకు వర్షంలో ఒక రీల్ కూడా ఇస్తాను. ఇంకేంటి మా బాధ నాకు అర్థం కావట్లేదు. రీల్ తీయక రీల్స్ అంటే నేను రూపా అంటేనే రీల్స్. సో అదనమాట విషయం. మళ్ళీ రేపు వస్తామా మనం చార్మినార్ కి? ఇట్స్ అ ఫ్లాప్ డే. తప్పకుండా వస్తాం గాయస్. రేపు 10 o'clock ఇక్కడ ఉంటాం మేము. షార్ప్ 10 o'clock. షార్ప్ అంటావు కానీ 10 అవుతుంది. 10 PM కాదు, 10 AM. అది చూద్దాం. మేము ఎంతో కష్టపడి వీడియో చేద్దామని చార్మినార్ వరకు వెళ్ళాం గాయస్, మంచిగా షాపింగ్ చేసుకుందామని. కానీ రెయిన్ వల్ల మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. ఇట్స్ అ ఫ్లాప్, పెద్ద ఫ్లాప్. అంతా ఎవరి వల్ల? సరిపోయారు ఇద్దరును. నీ వల్ల, నా వల్ల కాదు. అంటే చార్మినార్ కి మమ్మల్ని రోజు చూడాలి అనిపిస్తుంటుందేమో. మళ్ళీ అందుకని రేపు ప్లాన్ చేద్దాం అంటుంది. అందుకనే ఇప్పుడు చార్మినార్ అడిగింది కాబట్టి రేపు వెళ్తున్నాం మేము. మళ్ళీ రేపు కూడా వర్షం పడితే ఏం చేస్తావు? మళ్ళీ ఎల్లుండి వెళ్తాం. సిగ్గుందా? ఉందా చెప్పు. ఇందాక కూడా అడిగాను. ఎల్లుండి కాదు, నెక్స్ట్ షూట్ లేని డే వెళ్తాం. యా, సో మళ్ళీ రేపు వస్తే వస్తాం. ఒకవేళ మళ్ళీ లిప్స్టిక్ రేపు కూడా పోయింది గాయస్. ఇప్పుడు అదా ఇంపార్టెంట్. పరువే పోయింది ఇక్కడ. లిప్స్టిక్ అంటున్నా, నా ఫోన్ ఏమో చచ్చిపోయింది గాయస్. చంపేసావు నువ్వే దాన్ని. నిర్దాక్షిణ్యంగా చంపేసింది. ఇంటికి వెళ్దాం అంటే వెయిట్ చేపించి చంపేసింది. వాళ్ళు ఎవరో ఫోటో అడుగుతున్నారు చూడు, ఫోటో అడుగుతున్నారు. ఎవరు అడగట్లేదు. అబద్ధం చెప్తా. సో ఇదన్నమాట విషయం. సో మా ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అన్ని చేసేయండి. ఎందుకంటే కష్టపడి వచ్చాం. ఫ్లాప్ అయినా సరే వర్షంలో తడిచి చూడండి. మేము తడిచినందుకైనా మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, కామెంట్ కూడా చేయాలి. అవును, ఏమని అది వాళ్ళు చేస్తారులే. ఓకే గాయస్, బాయ్. See you.